వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పంచుకోట్లో ఉండే గ్రామం. అటువంటి గ్రామంలో ఏదో చిన్న చిన్న పొరపక్షాలు వచ్చి పక్క పార్టీకి వెళ్ళినప్పటికీ కూడా ఏ కూటి పక్షులు ఆ కుట్టికే చేరుతాయి అన్నట్టుగా ఈరోజు తిరిగి మళ్ళా తెలుగుదేశం పార్టీలోకి ఇక్కడ ఇచ్చేసిన నా సోదరులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా, మన వరాల గారితో సైతం. ఎందుకంటే ఈరోజు అవార్డు ప్రకటించిన తర్వాత వరాల గారు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ఆనందపడ్డా. ఎందుకంటే పాయకరావుపేట నియోజకవర్గం అంటేనే ఒక వెనుకబడిన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గం నుంచి ఈరోజు రాష్ట్రం మొత్తం మీద 3 అవార్డులు వస్తే అందులో 2 అవార్డులు అనకాపల్లి జిల్లాకే రావటం. అనకాపల్లి జిల్లాకు వచ్చిన 2 అవార్డులో ఒకటి పాయకరావుపేట నియోజకవర్గానికి రావటం, అది కూడా న్యాయంపూడి గ్రామానికి రావటం. నిజంగా దాని వెనకాల ఎంతో కృషి ఉంటుంది. కాకపోతే విషయం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న ఆ పొజిషన్ లో చాలా మంది కొంతమంది ఏమనుకున్నారంటే ఇదే ఈ అవార్డు అంతా కూడా అప్పుడు ఖాతాలో వేసేసుకుందాం చాలా మంది ప్రయత్నం చేశారు. కానీ న్యాయంపూడికి వచ్చిన అవార్డు జలసీమ విషయంలో సంబంధించి ప్రతి ఇంటింటికి కూడా కుళ ఏర్పాటు చేయడం, ఈ గ్రామంలో నీటి ఎత్తన అనేది లేకుండా చేసినందుకు ప్రత్యేకంగా మన వరాల గారికి ప్రెసిడెంట్ గారికి ఇక్కడ అవార్డు వచ్చింది. ఆ స్కీమ్ ఎవరిదంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. దానికి రాష్ట్ర గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదు. అఫ్ కోర్స్ చాలా మంది అందులోనే వాళ్ళ ఖాతాలో వేసుకుందాం అని అనుకున్నారు. కానీ నేను ఎందుకు వరాల గారిని ప్రత్యేకంగా న్యాయంపూడి ప్రజల్ని నేను ఎందుకు అభినందించాలి అంటే, ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలి అంటే ఈ రోజుల్లో చాలా గగనమైపోయింది. అటువంటిది ఈ రోజు గ్రామంలో ఉన్న పెద్దల దగ్గర నుంచి మహిళలు పిల్లలు అందరూ కూడా ఒక ప్రెసిడెంట్ కి సహకరించి ఈ గ్రామంలో నీటి ఎత్తన అనేది లేకుండా చేయడమే కాకుండా దేశంలోనే అత్యంత గర్వపడే రాష్ట్రపతి గారి చేతుల మీదుగా మీరందరూ ఓట్లేసి గెలిపించిన మీ నాయకుడు ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇదిగో ఇలాంటి ఒక మంచి అవార్డు తీసుకొని వచ్చి మీ అందరి పరువు కూడా న్యాయంపూడి పరువును తీసుకెళ్లి పాయకరావుపేట నియోజకవర్గ పరువును తీసుకెళ్లి ఢిల్లీలో నిలబెట్టిన పరిస్థితి. దీని అందరికీ కూడా ప్రత్యేకంగా నేను మిమ్మల్ని అందరినీ నేను అభినందించాలి. ఈ 6 నెలల కాలంలోనే ఎన్డీఏ గవర్నమెంట్ లో దగ్గర 3820 కిలోమీటర్ల రోడ్లు వేయించుకున్నామంటే ఒక్కసారి మనకి అంటే అందుకే అంటారు చంద్రబాబు నాయుడు గారి కార్యదక్షత, మన పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్, మన మోడీ గారి తాలూకా మన నాయకత్వం, ఈ మూడిట్లోనే ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిజంగా అభివృద్ధి పదంలోకి ముందుకు పరిగెడతాను. మీరే చూస్తున్నారు, ఇంతకుముందు గొంతులు పడిన రోడ్లు, గుంతలు పడిన రోడ్లు, బయటికి వెళ్ళాలంటే ఏ యాక్సిడెంట్ జరుగుతుందో భయం వేసే పరిస్థితి నుంచి ఈ రోజు ఇమీడియట్ గా సంక్రాంతి కల్లా మొత్తం గుంతలు పడిన రోడ్లన్నింటినీ కూడా పూర్తి చేయాలని మన నియోజకవర్గంలోని సుమారుగా దగ్గర 10 కోట్ల రూపాయలు ఈ రోజు పాట్ హోల్స్ ఫిల్ చేయడానికి ఇచ్చున్నారు. అది కాక ఇప్పటికి నాకు తెలిసి దగ్గర 50 కోట్ల రూపాయలు దగ్గర ఈ రోజు ఎన్ఆర్జీఎస్ ఫండ్ల కింద గ్రామాల్లోని రోడ్లు వేయడానికి కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది. ఏం అవసరం లేదు, కాకపోతే కరెంట్ కి ఇబ్బంది పడుతున్నాం, 3 ఫేజ్ కరెంట్ అంటే మాకు కొంచెం మాకు చేయించి పెట్టండి అని చెప్పి అడిగారు. అడిగిన వెంటనే ఇంకా ప్రెసిడెంట్ గారు నేను డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా ఈ గ్రామంలోని 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ కరెంట్ కష్టాలు కూడా మీ గ్రామంలో కలుగుతాయి. మీకు ఒకటే తెలియాలి, ఈ రోజు ఇంతకు ముందు పంచాయతీ ప్రెసిడెంట్ అనేసరికి ఎలా ఉండేదంటే కూర్చోదాం, పంచాయతీ ప్రెసిడెంట్ ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో నిజంగా స్వర్ణయుగమే. ఎందుకంటే మ్యాచింగ్ గ్రాంట్లని, ఆ గ్రాంట్లని, ఈ గ్రాంట్లని ఒక్కొక్క పంచాయతీ దగ్గరికి ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చి ఎమ్మెల్యేగా నేను ఏదైనా గ్రాంట్ కావాలంటే వద్దమ్మా మా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, మాకు మహా అయితే ఒక కమ్యూనిటీ హాల్ ఇవ్వు, లేకపోతే కళ్యాణ మండపాలు ఇవ్వు, ఇలాంటి కోరికలు కోరేవాడు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల్లో ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా, మన సుధాకర్ గారు చెప్పినట్టుగా డబ్బులు ఇలా పడ్డం భయం, రాత్రి అయ్యేసరికి మెసేజ్ వచ్చేది ప్రెసిడెంట్లకి. అవునా వరాలు గారు? వచ్చేది ఎప్పటికి 20 లక్షల రూపాయలు వచ్చింది, 30 లక్షల రూపాయలు వచ్చిందంటే అమ్మయ్య రేపు ఉదయం బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవచ్చు, లేకపోతే కాలువలు తీయించవచ్చు, వాళ్ళకి జీతాలు ఇవ్వచ్చు అనుకునేవాడు ప్రెసిడెంట్. ప్రశాంతంగా పడుకునేవాడు. ఉదయం వేసేసరికి 20 లక్షలు వెళ్ళిపోయేది, తీసేసేవారు వెంటనే. కనీసం మీరందరూ ఎలా తిట్టుకునేవారు? కనీసం ప్రెసిడెంట్ కింద నెగ్గించాము, ఆ బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లట్లేదు, కాలువలు తీయట్లేదు, దోమలు పెరిగిపోయాయని మీరు తిట్టుకునేవారు. కానీ వీళ్ళ చేతులు ఏమి ఉండేది కాదు. మళ్ళీ తిరిగి గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత
ఈ 6 నెలల కాలంలోనే ఈ రోజే పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ కూడా పెట్టారు. టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా అలాగే ఉండిపోయింది. మళ్ళా ఈ రోజు మళ్ళా టీటీడీ వాళ్ళతో కూడా మాట్లాడి ఆ డెవలప్మెంట్ అంటే గుడి డెవలప్మెంట్, డివోషనల్ గా టూరిజం డెవలప్మెంట్ రెండు కూడా ఒకసారి చేసి మన పాయకరావుపేట నియోజకవర్గాన్ని మంచి ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంటున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఏపీఐసి ల్యాండ్ కి సంబంధించి లాస్ట్ 5 సంవత్సరాల క్రితం దగ్గర 18 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చి 4,000 ఎకరాలు తీసుకుంటే ఒక కంపెనీని కూడా తీసుకొచ్చిన పాపాన పోలే. మొన్ననే మనము నరేంద్ర మోడీ గారి నోట్లోంచి మన నక్కపల్లి వర్డ్ వచ్చింది బయటికి. నక్కపల్లి అని మన నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడిన సందర్భాన్ని ఈ రకంగా గుర్తు చేసుకోవాలి. అదే నక్కపల్లికి బల్క్ డ్రగ్ పార్క్ తీసుకొచ్చి దగ్గర 2,000 కోట్ల రూపాయలు అక్కడికి ఈ రోజు పెట్టుబడికి పెడుతుంది సెంట్రల్ గవర్నమెంట్. అదే కాకుండా ఈ రోజు రాబోయే కాలంలో ఆసిల్ మిట్టల్ అని చెప్పి ఒక స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఇక్కడ తీసుకురావడానికి సిద్ధపడుతుంది. ఎలక్షన్ హామీలో భాగంగా నేను అందరికీ చెప్పాను, మీ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఈ నియోజకవర్గంలో చదువుకున్న పిల్లలు ఎవరు ఉద్యోగాలు లేకుండా ఉండకూడదు, నాకు గెలిపించండి, మీ అందరికీ కూడా చేసి పెడతాను 20,000 ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో అని చెప్పా. కానీ అదృష్టం ఏంటంటే ఈ రోజు వచ్చిన కంపెనీల వల్ల మన దగ్గర ఉన్న ఉద్యోగస్తులే కాదు, పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉపాధి అవకాశాలు తీసుకునే పరిస్థితి. దగ్గర 1,50,000 ఉద్యోగాలు మన నియోజకవర్గంలోనే మనమే ఇంకొకరికి ఇచ్చే పరిస్థితిలో ఈ రోజు మనం ఉన్నామంటే అది ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ తాలూకా నిబద్ధత. ఇమీడియట్ గా మనం సూపర్ 6 లో పెట్టాము, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆడవాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తామని చెప్పి మొన్ననే మేము వాడికి వెళ్ళొచ్చాం. మళ్ళీ అతి తొందరలో మేము కూడా మన చెన్నై కూడా వెళ్ళి వస్తాం. అదే కాదు, ఈ రోజు అన్నా క్యాంటీన్ తీసుకొచ్చుకున్నాం. పెన్షన్ 4,000 రూపాయలు కూడా ఇంటింటికి వచ్చే విధంగా ఈ రోజు తీసుకొచ్చే పరిస్థితి కూడా తీసుకొచ్చుకున్నాం. అంటే ఒక రోజులో గంటలో తీసుకొచ్చి పెన్షన్లు అన్నీ చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది. అది కూడా ఒకవేళ 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే 31వ తారీఖునే తీసుకొచ్చి పెన్షన్లు మీ చేతిలో పెడుతున్నారు, కానీ పెన్షన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. ఉద్యోగస్తులందరికీ కూడా నిజంగా ఈ సందర్భంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకు చెప్తున్నానంటే లక్షల కోట్ల అప్పులు అయినా కూడా ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వడానికి లాస్ట్ 5 సంవత్సరాలు చాలా యాతన పడితే ఈ 6 నెలల కాలంలో 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తునికి కూడా 1వ తారీఖు కల్లా జీతం పడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా మేము చూసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.